ఈరోజు నా మొదటి భర్త చనిపోయిన రోజు. ఇంట్లో శ్రాద్ధ కర్మ జరుగుతుంది. సరే వెళ్ళమ్మా. ఆఫీస్కి రాకుండా డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి నాకు ఫోన్ చేయాల్సింది. అంటే వర్క్ చేయాలని వచ్చాను సార్. కాకపోతే మనసంతా ఏదోలా ఉంది. కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. అందుకే మీ పర్మిషన్ తీసుకుని వెళ్దామని. అమ్మా సంధ్య, ఈ ఆఫీసులో ఎవరు ఏం చేసినా క్వశ్చన్ వేస్తాను కానీ నిన్ను మాత్రం ఎప్పుడూ ఏదీ అడగను. నీ మీద అంత నమ్మకం అమ్మా నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. కూతురు పోయిన తరువాత అల్లుడు గారి ఇంటికి రావడానికి ఏదోలా ఉందనసూయ. అయితే మీరు ఊరెళ్ళండి. అప్పుల గోలని సుప్రభాతంలా వింటూ అక్కడే సిగ్గు మర్యాద వదిలేసి బతకండి. అది కాదు అనసూయ. ఇంకేంటి మరి? అందిని కాడికి అప్పులు చేసి ఊర్లో ఉండలేకే కదా అల్లుడి ఇంటికి వచ్చేసాం. ఇలాంటి టైంలో ఆత్మాభిమానం అవమానం అన్ని వదిలేస్తేనే ఉండడానికి కొంత చోటు దక్కుతుంది. అంటే అల్లుడు ఏమనుకుంటాడో అని. చనిపోయిన మన కూతురు మీద అతనుకున్న ప్రేమే మన ఆయుధం. దాన్ని ఆసరాగా చేసుకునే ఇక్కడే తిష్ట వేద్దాం. పదండి. పద. అత్తయ్య, మాహయ్య, రండి. ఎలా ఉన్నారు అల్లుడు గారు? బాగున్నాను అత్తయ్య. చూస్తుంటే తినేయడం లేదా అనసూయ? మన అమ్మాయి ఉన్నప్పుడు కంటికి రెప్పలా చూసుకునేది. కూతురు పోయిన బాధ మనకెంత ఉందో అంతకు మించి అల్లుడు గారిని కొంగదీస్తుంది. అందుకే చూడు ఎలా చిక్కిపోయారు. అది నిజమేనండి. 2 శరీరాలు ఒకే ప్రాణంగా బతికారు. అమ్మాయి అల్లుణ్ణి చూసి ఊరంతా దిష్టి పెట్టేవాళ్ళు. ఏ పాడు కళ్ళు పడి మన అమ్మాయి ప్రాణం పోయిందో కానీ అప్పట్నుంచి మనతో పాటు అల్లుడు అనాథులుగా మిగిలిపోయాం. అత్తయ్య, నేను మీకు విషయం చెప్పాలి. నేను 2వ పెళ్లి చేసుకున్నాను. అవునా బాబు? మాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. కూతురుతోనే మా బంధుత్వాన్ని కూడా వదిలేసావా? అలా ఏం లేదత్తయ్య. మా పెళ్లి ఏ ఆర్భాటం లేకుండా రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగింది. ఒక మంచి రోజు చూసి మేమిద్దరం మన ఇంటికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నాం. ఈలోపు మీరే వచ్చేశారు. చూశారా అండి అల్లుడి సంస్కారం? మన ఇల్లు అన్నారు. ఆ ఒక్క మాట చాలదా ఆయన గొప్పతనం చెప్పడానికి? అదొక్కటే కాదనసూయ, మన అమ్మాయి బతుకున్నంతకాలం గుండెల్లో దాచుకున్నారు. చనిపోయిన తర్వాత అందరికీ తెలిసేలా హాల్లో పెట్టుకున్నారు. పద. ఇలాంటి భర్తకి దూరం అయినందుకు నా కూతురు ఏ లోకంలో ఉన్నా చాలా బాధపడుతుంది. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు అత్తయ్య. ఎప్పటికీ నాతోనే, నా గుండెల్లోనే ఉంటుంది. ఈ మాట చాలు అల్లుడు గారు. జీవితాంతం మీరు మాకు ఆత్మబంధువు అని చెప్పుకోవడానికి. అల్లుడు గారు, పక్కూర్లో బంధువులు పెళ్ళుంటే వచ్చాం. మిమ్మల్ని మీరిద్దరూ కాపురం చేసిన ఇంటిని చూస్తే మా అమ్మాయిని చూసినట్టుంటుందని వచ్చాం. చూశాం కదా, ఇక బయలుదేరతాం. ఉండండి అత్తయ్య, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే ఎలా వెళ్తారు? కొన్ని రోజులు మాతోనే కలిసి ఉండండి. మీకే లోటు రాకుండా చూసుకుంటాను. వద్దులే బాబు, నువ్వొక్కడివే అయితే పర్లేదు, కానీ నీతో పాటు నీ భార్య కూడా ఉంటుంది కదా. కొత్తగా పెళ్ళైన జంట మధ్యలో మేమెందుకు? అదీ కాక మేము నీకు బంధువులం, కానీ తనకి కాదు కదా. లేదు అత్తయ్య, సంధ్య అలా ఎప్పుడూ అనుకోదు. నేనేం చెప్పినా కాదనదు. ఆ మాట నువ్వు చెప్పే బదులు
అమ్మాయితోనే చెప్పిస్తే మాకే ఇబ్బంది మొహమాటం ఉండదు బాబు. ఆ, మీ మావయ్య చెప్పింది కూడా నిజమే బాబు. ఒకసారి అమ్మాయిని పిలవండి, మేం కూడా చూసినట్టుంటుంది. తను లేదత్తయ్య, ఆఫీస్కి వెళ్ళింది. ఏంటి, ఆఫీసా? అమ్మాయి ఉద్యోగం చేస్తుందా? అవునండి. అదేంటి బాబు, నీకు ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు కదా? మా సంధ్యనైతే పుట్టింటి కూడా పంపించకుండా ఇంటి పట్టునే ఉండమనేవాడు కదా. అందరూ మన అమ్మాయిలా ఎలా ఉంటారండి? అల్లుడు గారి మంచితనం మనకి తెలిసిందే కదా. ఆయన ఆత్మాభిమానం కన్నా ఎదుటి వాళ్ళ అభిప్రాయానికి విలువిస్తారు. ఎంత విలువిచ్చినా భర్త ఇష్టాలకి అమ్మాయి గౌరవం ఇవ్వాలి కదా. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాం. నేను కాల్ మాట్లాడొస్తాను. ఉమ్. అనసూయ, వచ్చిన రోజే డోస్ కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. మన మనుగడ కోసం కొత్తగా వచ్చిన దాని మీద ఎన్ని నిందలు వేస్తే అంత మంచిది. మీరు నోరు మూసుకుని ఉండండి. ఉమ్. హలో. సంధ్య, నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. మన ఇంటికి స్పెషల్ గెస్ట్లు వచ్చారు. స్పెషల్ గెస్ట్లా? అంటే మా అమ్మ నాన్న వచ్చారా? కరెక్ట్ సంధ్య, భలే గెస్ట్ చేశావు. వచ్చిన వాళ్ళు నీకు అమ్మ నాన్నే అవుతారు. అమ్మ నాన్న అవుతారా? అవును సంధ్య, నా సంధ్యకు అమ్మ నాన్న అంటే నీకు అమ్మ నాన్నే అవుతారు కదా. చాలా రోజుల తర్వాత మన ఇంటికి వచ్చారు. వాళ్లకు మర్యాదలు చేయడానికి నేను తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చే సంధ్య. మామయ్యకి ఫోన్ చేస్తే నీకు ఇప్పుడే లీవ్ ఇవ్వమని చెప్తాను. నేను ఆల్రెడీ లీవ్ తీసుకున్నానండి. ఆల్రెడీ తీసుకున్నావా? ఎందుకు? మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు అక్కడికి ఎందుకు? ప్రతిరోజు వెళ్ళడానికి అదేమైనా గుడా, లేకపోతే వాళ్ళేమైనా దేవతలా? అవును, వాళ్ళు నాకు దేవతలే. నేను వెళ్ళేది గుడికి. పెళ్లికి ముందే ఈ మాట నేను మీతో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నీతో ఆర్గ్యూ చేసే టైం, ఓపిక రెండూ నా దగ్గర లేవు. కాల్ కట్ చేసి తొందరగా రా. నేను రాలేను. నాకు మీ అత్త మామల కన్నా మా ఇంటికి వెళ్ళడమే ముఖ్యం. అయ్యా, అందరూ నమస్కారం చేసుకోండి. అయ్యా, చనిపోయిన మీ అబ్బాయి భార్యాపిల్లలు ఉంటే వాళ్ళని వచ్చి నమస్కారం చేసుకోమని చెప్పండి. నా కొడుక్కి నేను, నా భార్య తప్ప వేరే ఎవ్వరూ లేరు పంతులు గారు. మీ అబ్బాయికి పెళ్ళయింది కదండి, ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం లేదా? ఇక్కడే ఉన్నాను పంతులు గారు.